సంక్షేమ పథకాలు చెందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే బిలో పావర్టీ లైన్ అని మనం గుర్తిస్తాం. అట్లాంటి రేషన్ కార్డులే మీరు 10 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. అట్లాంటిది మేము ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొత్త కుటుంబీకులకు కానీ పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకు కూడా రేషన్ కార్డు అందించడం జరిగింది. వాటికి సన్న బియ్యం కూడా తినడానికి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటిది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు 80,000 కోట్లు డిస్కంలకు డ్యూస్ అప్పు పెట్టిపోతే వాటన్నిటిని కూడా కట్టి పైసలు వారికి పే చేసి డిస్కంలకు మళ్ళీ విద్యుత్ వ్యవస్థని మళ్ళా పునర్వ్యవస్థీకరించి ఈ సోలార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం యోజన ఉందో కుసుమ్ యోజన తర్వాత సోలార్ ప్రాజెక్ట్స్ కి మా ప్రభుత్వం కూడా ప్రతిష్టాపన తీసుకొని కరెంటు ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా చూస్తూ ఉన్నది. ఇన్ని చేస్తూ ఉంటే ఇంకా బురద జల్లే కార్యక్రమాలు అన్ని డీజిల్ రేటు పెరిగింది కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ మా రేట్లు పెంచాలని చెప్పేసి అక్కడక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలకు తొందరగా లారీలు పంపకపోతే దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు, తక్కువ లారీలు పంపుతా ఉన్నారు. దాన్ని కూడా వాళ్ళకి ఒప్పించి ముందు మళ్ళీ మీరు రేటు పెంచుతామని చెప్పేసి వారిని కూడా మనం ఒప్పించడం జరిగింది. త్వరలో కొనుగోలు కేంద్రాలు అయిపోయినాయి. మళ్ళీ జొన్నల కొనుగోలు కేంద్రం వాటిని జొన్నలు కొనకూడదు అంటే కూడా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చి మా నియోజకవర్గంలో మొత్తము జొన్నలు కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా స్టార్ట్ అయింది. అది కూడా తొందరగా రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా ప్రభుత్వం ధీటుగా వారి సమస్యలను తీర్చే విధంగా. ఇప్పుడు యుద్ధం వల్ల మళ్ళీ ఫెర్టిలైజర్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ ప్రభుత్వము స్టాక్స్ ఉంచినప్పటికీ కూడా మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సరఫరా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రేట్లు అనాధికారికంగా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. డిఏపి కానీ 2020 కానీ యూరియా కానీ దాన్ని కూడా టిఆర్ఎస్ నాయకులు ముందు రాజకీయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి చెప్తాం.